హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం ఇప్పుడు మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం. ఈ రుక్మిణీదేవి అమ్మవారి అంటే ఇంక పెళ్లి కూతురుగా అయ్యే ముందు పెళ్ళికి ముందు అమ్మవారి పూజ చేసుకోవడం, గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం, అమ్మవారిని పూజించి రావడం వాళ్ళ వంశాచారం కనుక ఆవిడ అమ్మవారి గుడికెళ్ళింది. వెళ్ళి అక్కడ పూజ చేసుకొని చక్కగా నడిచి వస్తోందావిడ. నడిచొస్తూ ఉంటే ఆవిడ ఆహ్, ఈ ఆహ్, దొండపండులా ఉందిట ఆవిడ పెదిమి. కింద పెదిమి. అలాగా ఎంతో ఎర్రటి పెదిమి కలిగి ఉందిట. అరుణారణ కాంతులు ఎర్రటి కాంతులొస్తున్నాయట ఆ పెదిమి మించి. వస్తూ ఉంటే మొల్ల మొగ్గలెలా ఉంటాయో ఆ దంతాలు, అంత తెల్లగా ఉన్నాయట ఆ దంతాల పంక్తి. దంతాల వరస, పళ్ళ వరస. ఆ పళ్ళ వరస మీద ఈ పెదిమి యొక్క ఎరుపు రంగు పడుతూ చక్కగా ఎర్రదనాన్ని చేకూరుస్తోందట. ఇలా ఆవిడ నడిచొస్తూ ఉంటే మన్మథ పతాకం ఎలా ఉంటుందో, ఆహ్, మన్మధుడి యొక్క రథానికుండే పతాకం ఎలా ఉంటుందో, అలాగ జెండాలాగా ఆవిడ పైట కొంగు చక్కగా కదులుతూ వస్తోందట ఆవిడ వెనకాలలాగా. పైట చెంగు కూడా కదులుతోందనమాట. ఆమె పసిడి వడ్డాణంలో చెక్కిన మణులు ఆవిడ చక్కటి బంగారు వడ్డాణం పెట్టుకున్నారు నడుముకి. ఆ వడ్డాణానికి రాజకుమార్తె కనుక ఆవిడ ఈ బంగారు వడ్డాణానికి నవరత్నాలు తాపి ఉన్నాయట. వాటిల్లోంచి వచ్చే కాంతులున్నాయే, ఆ కాంతులు ధగధగమంటూ మెరిసిపోతూ ఇంద్రచాపంలా కనిపిస్తున్నాయట. అంటే ఇంద్రధనస్సు అని వస్తూ ఉంటుంది ఆకాశంలో. ఆ ఇంద్రధనస్సు వచ్చిందంటే 7 రంగులుగా కనిపిస్తుంది మనకి. ఆ 7 రంగుల ఇంద్రధనస్సు కనిపించిందంటే వర్షం పడుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. అలాగా ఈవిడ వడ్డాణంలోంచి మరి నవరత్నాలు ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క రంగుంటుంది. అలా రంగులన్నీ కూడా పైకి విరజిమ్ముతూ ఉంటే, ఇంద్రధనస్సును పోలినట్లుగా అక్కడ ఇంద్రధనస్సు ఏర్పడిందా అని చెప్పి ఆ రంగులతోటి అలా కనిపిస్తోందట. అంత అలా మెరుస్తున్నాయట ఆ వడ్డాణంలోనే తాపడం చేసిన రాళ్ళు. ఈ కందర్పుడు అంటే ఈ మన్మధుడి యొక్క వర నుంచి పైకి తీసిన పదును పెట్టి జడిపించిన వేళ తళుక్కు ఎలా మెరుస్తుందో కత్తి, వాడి తూపుల మాదిరి ఆ చక్కటి వాడిగా ఉన్న చూపులా ఇవి అన్నట్లుగా ఆమె సుందరమైన చూపులు. ఆవిడ ఎంతో చక్కగా అంటే ఆవిడ కళ్ళతోటి వెతుక్కుంటోంది. కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు? ఏ దిక్కు నుంచి వస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడు? అక్కడ అందరూ రాజులందరూ చేరిపోయి ఉన్నారు వాళ్ళ రథాల్లోను. ఏ రథంలో ఉన్నాడు కృష్ణుడని చెప్పి ఓరకంట మామూలుగాను అన్ని దిక్కులకి అలా చూస్తూ చక్కగా ఆవిడ పరిశీలించుకుంటోంది. ఎక్కడైనా కృష్ణుడు కనిపిస్తాడా? ఆయన వచ్చి మరి నేను రథంలో నిన్ను తీసుకెళ్ళిపోతానని చెప్పి కబురు చేశాడు కదా బ్రాహ్మడితోటి. ఈ బ్రాహ్మడు కూడా నాతోటి పాటే వచ్చాడమ్మా కృష్ణ భగవానుడు కూడా. ఇద్దరం కలిసొచ్చాను రథంలోనని ఈయన చెప్పాడు. అంచేత ఆ రథం ఎక్కడ ఉందా అని చెప్పి ఈ అమ్మవారు ఈ రుక్మిణీదేవి వెతుక్కుంటోంది తన చూపులతోటి. ఈ వీరాధి వీరులైన రాజులు వాళ్ళ గుండెలు ఆవిడ అలా చూస్తూ ఉంటే వాళ్ళనే చూస్తోంది అనుకుని వాళ్ళనుకుంటున్నారు. ఈ వీరాది వీరులైన రాజులొచ్చి అక్కడ నే ఈవిడ కోసానని ఈవిడని పెళ్లి చేసుకుంది కోసానని వీళ్ళేం వీళ్ళు వీళ్ళల్లో ఎవరిని వరిస్తుందో ఆవిడ. వాళ్ళకి తెలీదు కదా మరి. అంచేత నన్ను వరిస్తుందనంటే నన్ను వరిస్తుందని జెప్పి వాళ్ళందరి కళ్ళకి ఈవిడ నచ్చింది. ఈవిడ చాలా అందంగా ఉంది. అందుకోసానని నా భార్య అయితే బావుండునని, నా భార్య అయితే బావుండునని వాళ్ళందరూ కూడా మనసులు పా మనస్సులు ఆహ్, హ్మ్. వాళ్ళకి చెప్పిన మాట వినటం లేదింక. ఈవిడ నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి వాళ్ళ మనసులు పోటీ పడుతున్నాయి. ఈ ఆహ్, వ వాళ్ళ గుండెలన్నీ పిండేస్తున్నట్టుగా ఉందిట వాళ్ళకి. ఎంచేత తీరా చేసి మనని ప్రేమిస్తుందో ప్రేమించదో, మనని చేసుకుంటుందో చేసుకోదో అని చెప్పి మళ్ళీ భయం కూడా ఓ పక్కనుంటుంది. అందమైన ఆవిడ కాలి అందెలు చక్కగా మోగుతూ ఉంటే, ఆ మోతలు చెవులకి విందు చేస్తూ ఉన్నట్లుగా ఉన్నాయట ఆ రాజులందరికీను. అలాగా ఎంత అందంగా నడుస్తోందో, ఎంత చక్కగా చప్పుడొస్తోందో ఆ అందెల్లోంచి. అలాగా ఆవిడ చూపులెంత బావున్నాయో,
ఆ సుందరి ముకుందుని రాక ప్రతీక్షిస్తూ వీరమోహినిలాగా కాలినడకతోడొస్తోంది. ఆవిడ కాళ్ళనడకని నడుస్తూ అంటే ఆయనకి చెప్పి పంపించింది సందేశం కృష్ణుడికి. ఆ బ్రాహ్మడికి చెప్పి పంపించింది. నేను అమ్మవారి గుడికెళ్ళి పూజ చేసుకొని కాలినడకన వస్తూ ఉంటాను. వచ్చేటప్పుడు మీరు నన్ను రథంలో వచ్చి ఎత్తుకుపోండి. ఎత్తుకుపోయి అక్కడ వీరులెవరో ఉంటారు మిమ్మల్ని అడ్డగించడానికి. ఆ వీరులు ఎవళ్ళైనా మీకు అడ్డం పడితే వాళ్ళని జయించుకొని నన్ను తీసుకెళ్ళిపోండి. తీసుకుపోయి రాక్షస వివాహం చేసుకోండి అని చెప్పి కబురు చేసింది. అందుకోసానని ఈ వచ్చిన ఈ రాజులందరూ గూడా ఆహ్, అలా చూస్తున్నారు వాళ్ళు. ఎవరికి దక్కుతుందో ఈ ఇంత అందమైన అమ్మాయి అని చెప్పి. ఆ సుందరి మాత్రం ముకుందుడెక్కడున్నాడా అని చెప్పి చూస్తూ మోహిని, మోహిని అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి. అలాగా చక్కని మోహిని అవతారంలో ఉందా ఈ అమ్మాయి మోహినిలా ఉంది అని అనుకుంటున్నారట వాళ్ళు. ఆ అమ్మాయి కాలినడకతోటి అలా వస్తోంది. ఆ గుడి నుంచి బయలుదేరి, అమ్మవారి గుడి నుంచి బయలుదేరి. తుమ్మెదల వంటి నల్లని ముంగుర్లు ముఖం మీద ఆ గాలికి దానికి చెదిరి ముఖం మీద పడుతున్నాయట నుదురు మీద. పడుతూ ఉంటే వాటిని ఆవిడేం చేస్తోంది, లేడి చూపుల్లాంటి లేడీ ఎలా చూస్తూ ఉంటుందో కళ్ళు అంటే భయంతోటి లేడీ కళ్ళు అస్తమానం ఆర్పుతూ ఈ పక్కకి, ఆ పక్కకి, ఆ పక్కకి, ఈ పక్కకి అలా కళ్ళు తిప్పుతూ చూస్తూ ఉంటుంది. ఈవిడ, ఈవిడ కృష్ణ భగవానుడి కోసం అలా ఎదురు చూపులు చూస్తోంది. ఎక్కడున్నాడు కృష్ణుడు? ఆయన రథం ఎక్కడుంది? ఇంకా వచ్చాడా లేదా? ఏ పక్కకున్నాడు? అని చెప్పి ఈవిడ అన్ని పక్కలకి, అన్ని దిక్కులకి చూసుకుంటోంది. చూసుకుంటూ ఉంటే ఆవిడ చూపులు వాళ్ళ కోసానే చూస్తోందేమోనని ఆ రాజులందరూ నన్ను చూస్తోందంటే నన్ను చూస్తోందని చెప్పి వాళ్ళ ఆనందపడుతున్నారు. ఆవిడకి పగడాల వంటి పెదవుంది. చక్కగా పగడాలు ఎంత ఎర్రగా ఉంటాయో అంత ఎర్రటి పెదవుంది. అవ్యక్త మధురమైన కంఠం. అసలు కంఠం ఉందా లేదా అన్నట్లుగా అంత సన్నని కంఠం ఉంది. క్రొంజిరు ఊరుకాటాకుల వంటి అడుగులు జంటలు. ఆ లేత ఆకులు ఎంత సున్నితంగా సుతిమెత్తగా ఉంటాయో అలాంటి అడుగులు పాదాలు జంట పాదాలున్నాయి. మత్తగజ కుంభాల వంటి కుచాలు. ఆహ్, ఆహ్, గో ఏనుగులు యొక్క కుంభస్థలాలు ఎలా ఉంటాయో, అలాగా ఆవిడ కుచభాగం ఉందిట. ఇసుక తిన్నెల వంటి పిరుదులు. ఆ ఇసుక తిన్నెలు ఎలా వెడల్పుగా ఉంటాయో, ఆవిడ పిరుదులు అలా వెడల్పుగా ఉన్నాయట. గజరాజ గమనము వంటి గమనము. ఆవిడ గజరాజు అంటే ఏనుగుల యొక్క రాజు ఎంత టీవీగా అందంగా నడుస్తాడో ఆవిడ కూడా రుక్మిణీదేవి ఇప్పుడు పెళ్లి కుమార్తె అందుకోసానని చాలా నెమ్మదిగా అందంగా సుకుమారంగా నడుస్తూ వస్తోంది అలాంటి నడక నడుస్తోంది కెందామరల వంటి చేతులు చక్కగా తామర పువ్వుల్లా ఉన్నాయట ఆవిడ చేతులు సింహం నడుము వంటి నడుము నా సింహానికి శరీరం అంతా బలంగా ఉంటుంది నడుము భాగం మాత్రం చాలా సన్నగా ఉంటుంది. అలాగా ఈవిడికి కూడా శరీర భాగం అంతా పెద్దదిగా ఉంది. ఈ నడుము మాత్రం చాలా సన్నటి నడుముంది. పద్మ సుగంధాలు వెదజల్లుతోంది. పద్మాల్లోంచి ఎలా అయితే సుగంధాలొస్తాయో, అలా ఈవిడ శరీరంలోంచి చక్కటి సుగంధాలొస్తున్నాయట. ఈ రుక్మిణీదేవిని చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారట. ఈ రాజులందరూ కూడా మరి ఈవిడని పెళ్లి చేసుకుందుకోసానని చాలామంది రాజులొచ్చారిక్కడికి. కొంతమంది రాజులు మాత్రం ఈ శిశుపాలుడికి ఆసరాగా ఉండడం కోసాన వచ్చారు. చేత ఆయనకి ఇచ్చి పెళ్లి చేయకుండా ఇంకా ఎవళ్ళైనా తీసుకుపోతూ ఉంటే ఈ అమ్మాయిని ఆయన తరఫున యుద్ధం చేయడానికంటూ కొంతమందొచ్చారు. కొంతమంది మాత్రం అందరి రాజులకి ఈ భీష్మక మహారాజు ఇలాగ నా కూతురు స్వయంవరం రండని చెప్పి పిలిచాడు. అంచేత మిగతా రాజులందరూ స్వయంవరానికొచ్చారు. ఇలా వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఈవిడ్ని చూస్తున్నారట. అంతేకాదు ఆ చిరునవ్వుల వల్ల ఆవిడ చిరునవ్వు నవ్వుతో చూస్తోంది. ఎంచేత ఆవిడకి మనసు నిండా ఇప్పుడు ఆనందమే. కృష్ణుడొస్తాడని చెప్పి ఈ బ్రాహ్మడు చెప్పాడు. అమ్మా! నీకు మళ్ళీనే ఆయన కూడా తహతహలాడుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుందామని ఆయన చూస్తున్నట్ట. నీ
అందచందాలు, నీ శరీర లావణ్యం, నీ యొక్క గుణగణాలు అన్నీ అందరూ చెప్తూ ఉంటే విన్నాట కృష్ణ భగవానుడు. విని నిన్నే పెళ్లి చేసుకోవాలని ఆయన నిశ్చయించుకున్నట్టు. అంచేత ఆయన వస్తానని చెప్పాడు అని చెప్పాడాయన. దాంతోటి ఈవిడికి మనస్సు నిండా ఆనందం, చిరునవ్వు వస్తోంది. చక్కగా నవ్వుతూ చూస్తోందనమాట. చుట్టూ ఎక్కడ ఏ రథంలో ఉన్నాడా అని వెతుక్కుంటోంది. వాళ్ళందరూ మిగతా రాజులందరూ కూడా రథాల్లోనే వచ్చారు. సిగ్గుతో కూడిన చూపుల వల్ల అక్కడి రాకుమారులకు మనసులు చెలించాయి. ఈవిడ సిగ్గుతోటి చూస్తోంది. అంటే కృష్ణుడి మీదుండే ప్రేమతోటి ఈవిడ సిగ్గుపడుతూ చూస్తోంది. కానీ ఆ రాజకుమారులందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళని చూసి సిగ్గుపడుతోందని ఎవడు తిన్న వాడే ఊహించుకుంటున్నాడు. నన్ను చూసే సిగ్గుపడుతోంది ఈ రుక్మిణీదేవి. కాదు, నన్ను చూసే ఈ రుక్మిణి సిగ్గుపడుతోందని ఎవరు తిన్న వాడే, వాడే అక్కడ హీరోలాగా ఆలోచించుకుంటున్నాడు. అలా ఆలోచించుకుంటూ వాళ్ళు చెలించిపోతోందట వాళ్ళ మనస్సు. ఏమోనని చేసుకుంటుందో, చేసుకోదో, మళ్ళీ ఆ పక్కవాడు వాడింకా ఎక్కువ పెద్ద రాజ్యం గలవాడు కనుక వాడిని చేసుకుంటుందో, నన్ను చేసుకుంటుందో, మళ్ళీ ఇలా ఆలోచనలతోటి వాళ్ళ మనస్సంతా అలా చెలించిపోతూ ఉందిట. వాళ్ళు ధైర్యం వీడిపోయారు. వాళ్ళకి ధైర్యాలు పోయాయిట ఆ రాజులందరికీను. అంతవరకు ఉన్న ధైర్యం అంతా ఈవిడ్ని చూశాక, ఇంత అందమైన స్త్రీ, అమ్మాయి, ఈవిడ మన్ని చేసుకుంటుందో, చేసుకోదో అని ధైర్యం పోయిందిట. గాంభీర్యం వదిలేశారు. గంభీరంగా ఉన్నారు అంతసేపును. ఈవిడ్ని ఎప్పుడైతే చూసారో, ఇంత అందమైన స్త్రీ మన్ని చేసుకుంటుందో చేసుకోదనని ఆ గాంభీర్యాన్ని కూడా వదిలేశారు. గౌరవం మరిచారు. ఇంక గౌరవం కూడా వాళ్ళకేం లేదు. ఇలా ఉంటే బావుండదేమో, గౌరవంగా ఉండాలి అనే చేష్టలు కూడా పోయాయి. చేష్టలు ఉడిగినాయి. వాళ్ళు అసలు ఏం చెయ్యాలో కూడా మర్చిపోయారు. అలా నిలబడి బొమ్మల్లాగా చూస్తున్నారట ఈవిడ్ని. తెలివి మాలినారు. తెలివి కూడా పోయింది వాళ్ళకి. అంటే తెలివిపోవడం అంటే అసలు ఏం చేస్తున్నారో కూడా ఇలా చెయ్యొచ్చా? చేయకూడదా? అనేవి కూడా వాళ్ళకి ఏమీ ఆలోచనకి రావటం లేదు. ఆయుధాలేమో చేతిలో ఉన్న ఆయుధాలను వదిలి కింద పారేసేస్తారు. ఏనుగులు, గుర్రాలు, అరదాలు ఎక్కలేక భూమిపై వాలిపోయారట. వీళ్ళు ఏనుగెక్కుదామంటే ఆనందం వచ్చినా మనం పట్టలేం. అదే బాధ వచ్చినా పట్టలేం. మనస్సుకి బాధ కష్టమే. ఆనందం కష్టమే. ఆనందం నిండుగా వచ్చేసిందనుకోండి, ఎక్కువ ఆనందం వచ్చేసిందనుకోండి, అప్పుడు ఇంక మనసేం పని చేయదు. పని చేయక ఉబ్బి తబ్బిబ్బయిపోతూ ఉంటాం. ఏమి చెయ్యాలో తోచదు. ఏమి చెయ్యలేము. చెయ్యలేని స్థితిలోకెళ్ళిపోతాం. అలాగనమాట. వీళ్ళు ఏనుగులు ఎక్కలేకపోతున్నారట. గుర్రాలు ఎక్కలేకపోతున్నారట. రథాలు ఎక్కలేకపోతున్నారు. ఎక్కలేకపోయి భూమి మీద చతికిలబడి కూర్చున్నారట. భూమి కూర్చుండిపోయారట. లేడి చూపులు గల రుక్మిణి తన ఎడమ చేతి గోళ్ళతోటి చక్కగా ముంగురులని పైకి తోసుకుంటోందట. ముఖం మీద వాలిన ముంగురులు ఏమవుతాయి, కళ్ళల్లో కూడా కొంచెం పడుతూ ఉంటాయి పొడుగ్గా ఉన్నవి. ఆ కళ్ళల్లో పడకుండా ఆవిడ ఎడమ చేతితోటి గోళ్ళతోటి పైకి తోసుకుంటోందట. పైట సరిదిద్దుకుంటోంది. పైట చక్కగా జారిపోకుండా సర్దుకుంటోందట. కడగంటి చూడ్కులను రాజసమూహం మీద ప్రసరింపజేసింది. ఈ రాజకుమారులందరిని చూస్తోంది. ఎంచేత కృష్ణుడెక్కడున్నాడో తెలీదు ఈవిడికి. ఆ కృష్ణుడి కోసమని వెతుక్కుంటోందావిడ. ఇలా చూస్తూ చంద్రబింబము వంటి ముఖం ఉందిట. ఆవిడ ముఖాన్ని వర్ణిస్తున్నారిప్పుడు. ఆవిడ ముఖం ఎలా ఉందంటే అహా! ఆవిడ ముఖం కాదు. ఇప్పుడు ఇంకొక ఈ కృష్ణుడిని వర్ణిస్తున్నారు. అలా చూస్తోందటావిడ అందరినీను, రాజకుమారులందరినీ పరిశీలించి చూస్తూ ఉంటే, చంద్రబింబం లాంటి ముఖం ఉన్న ఆయన కనిపించాడు. సింగము నడుము వంటి నడుముంది ఆయనకి. కొందామరల వంటి కన్నులున్నాయి. అంటే తామర పువ్వుల్లాంటి కళ్ళున్నాయి. పరమరమణీయమైన వక్షస్థలం ఉంది. అంటే విశాల వక్షస్థలం గలవాడు కృష్ణుడు. నీలమేఘముల వంటి నిమ్మేను. ఆయన శరీరం నీలమేఘంలా ఉంటుంది. ఐరావత తుండముల వంటి కరములు. ఐరావతం అనే ఏనుగు దేవలోకంలో ఉంటుంది. ఆ ఏనుగు యొక్క తొండం ఎంత లావుగా ఉంటుందో, ఈయన భుజం నుంచి వేళ్లాడే చేతులు అంత లావుగా ఉన్నాయట చక్కగాను. పచ్చని పట్టుబుట్టం కట్టుకున్నాట. చక్రాయుధం ధరించున్నట్ట. ఈ కృష్ణుడు కనిపించాడు ఆయనకి ఆవిడకి. ఆయన కోసమే వెతుక్కుంటోందావిడ. ఆ భూమంతా భూమిలో చేరిన ఆ రాజకుమారులందరినీ పరిశీలించి చూస్తోంది రథాలకేసి. ఏ రథంలో ఎవరున్నారు? ఇందులో కృష్ణుడెక్కడున్నాడు? ఆ కృష్ణుడిని ఇంత క్రితం ఈవిడ వర్ణిస్తే వినడమే తప్పించి ఈవిడ చూడలేదు. అలాగే ఈ రుక్మిణీదేవిని
ఆ కృష్ణ భగవానుడు చూడలేదు. కానీ కృష్ణ భగవానుడు ఈవిడ పెళ్లి కూతురని ఈవిడని గుర్తుపట్టగలడు. ఎంచేతంటే పెళ్లి కూతుర్ని చేశారు కనుక ఈవిడ మరి పెళ్ళికి ముందు అమ్మవారి గుడికి వెళ్ళింది కనుక, ఈ రాజకుమార్తె కనుక ఈవిడ వేషాన్ని బట్టి ఈవిడ పెళ్లి కూతురని గుర్తించచ్చు. కానీ ఆయన పెళ్ళికొడుకుగా రాలేదు. ఆయన ఇక్కడ యుద్ధం జరుగుతుందిక్కడని ఆయనకి తెలుసు. అంటే శిశుపాలుడికిచ్చి పెళ్లి చేద్దాం. ఈ రుక్మి అనే అన్నగారున్నాడు ఈ రుక్మిణికి. వాడు శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయడం కోసాన ప్రయత్నాలు చేస్తున్నాడు. అంచేత వాడితోటి వాడికి సహాయంగా వచ్చే రాజులుంటారు. వాళ్ళతోటి యుద్ధం చెయ్యాలి మనం అని చెప్పి, ఓ యుద్ధ వీరుడుగానే వచ్చాడు. అంతేనే కానీ కృష్ణ భగవానుడు పెళ్ళికొడుకుగా వేషం వేసుకొని రాలేదు. ఈ విజయమునందు ఆసక్తి ఉన్నవాడు ఇక్కడ మనం విజయం పొందాలి. వీళ్ళందరిని చితక్కొట్టి, మనం విజయం పొంది, ఈ రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాలి. జగములను మోహింపజేసేవాడు. ఈ జగత్తునంతటిని సృష్టించేవాడు ఆయనే, పెంచేవాడు ఆయనే, మోహింపజేసేవాడు కూడా ఆయనే. అలా ఆయన ఆ శ్రీకృష్ణుని రుక్మిణీదేవి దర్శించింది. రుక్మిణీదేవి ఆ భగవంతుడిని, కృష్ణ భగవానుడిని చూసింది. చూసి అలా చూచి శ్రీకృష్ణు రూపం, లావణ్యం, గాంభీర్యం, నేర్పు, తేజస్సు, ఐశ్వర్యం ఈ విశేషాలకి చాలా ఆనందపడిపోయిందిటావిడ. అబ్బా! ఎన్ని విశేషాలున్నాయో ఈ కృష్ణుడిలోను. ఆ! చక్కటి రూపం ఉంది. ఎంతో అందమైన రూపం ఉంది ఈ కృష్ణ భగవానుడికి. ఎంతో లావణ్యంగా ఉన్నాడు. ఎంతో గాంభీర్యంగా ఉన్నాడు. ఎంతో నేర్పు కూడా కనిపిస్తోంది ఆయనలోంచి. ఎంతో తేజస్సొస్తోంది పైకి. ఐశ్వర్యం ఉంది. చాలా గొప్ప ఐశ్వర్యవంతుడుగా కూడా తెలుస్తున్నాడు. ఈ విశేషాలన్నీ చూసి ఆవిడ చాలా ఆనందించిపోయిందిట. ఆమె మదన బాణాలకు గురి అయి త్వరగా రథమెక్కడానికి కుతూహలపడింది. ఆవిడకి ఇంకేమైనా సరే నేను వెంటనే పెళ్లి చేసేసుకోవాలి కృష్ణుడిని అని చెప్పి ఆవిడకి ఇంకా చాలా ఆయన మీద ప్రేమ పొంగిపోయింది. పొంగిపోవడంతోటి ఎప్పుడు రథం ఎక్కుదాం, ఎప్పుడు కృష్ణుడితోటి కలిసిపోదాం అని చెప్పి ఆవిడ కుతూహల పడుతోందట. రుక్మిణీదేవిని పుండరీకాక్షుడు అవలోకించాడు. రుక్మిణీదేవిని నడిచొస్తోంది కదా! ఆవిడని ఈ కృష్ణ భగవానుడు కూడా చూశాట. శత్రురాజ సమూహం చూస్తూ ఉండగానే మత్తమాతంగం మాదిరి మెల్లని నడకతో సవిలాసంగా వచ్చాట. నెమ్మదిగా నడుస్తూ ఈ రుక్మిణి దగ్గరికి వచ్చాడు. శత్రురాజులందరూ చూస్తున్నారు. ఏం జరుగుతోందో వాళ్ళకింకా అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళు చూస్తూ ఉండగానే చక్కగా నెమ్మదిగా నడుస్తూ, ఎంతో విలాసంగా నడుస్తూ ఈ అమ్మాయి దగ్గరికొచ్చాడు. నక్కల నడుమనున్న ఆమిషం హర్యశం ఎత్తుకొని పోయినట్లు సకల రాజుల లోకాన్ని లెక్క చేయకుండా తిరస్కరించి రాజకుమారుని రథం ఎక్కించుకున్నాడు. ఈయనేం చేశాడు, ఒక నక్కల గుంపులో ఉన్న ఒక లేడి పిల్లని ఎలా అయితే ఈ సింహం తప్పించి పట్టుకుపోతుందో, అలాగే ఈయన ఈ సకల రాజుల్ని లెక్క చేయలేదు. అక్కడ రాజులందరూ చుట్టూ ఉన్నారు. కానీ వాళ్ళకి శౌర్యం ఉడిగి చెప్పాడు కదా ఇందాక. వాళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకుంటుందో లేదో అనే ఆ బాధలో ఉన్నారు తప్పించి, ఇక్కడ యుద్ధం చెయ్యాలి, కృష్ణుడొస్తాడు, అంటే కృష్ణుడు చాలా బలమైనవాడు, భగవంతుడు అని వాళ్ళకేం ఊహ లేదు. లేకపోవడం చేత వాళ్ళు చేతిలో ఉన్న బాణాల కింద పారేశారు. నేల మీద చతికిల పడిపోయారు. చేతలు ఉడిగిపోయాయి. ఏం చెయ్యాలో తోచక అలా దిక్కులు చూస్తూ ఉన్నట్లుగా ఆవిడకేసి అలా చూస్తూ ఉండిపోయారు. ఈ లోపుల ఈ కృష్ణ భగవానుడొచ్చేసాడు. వచ్చేసి ఆవిడని చక్కగా నడిచొచ్చి ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి తన రథంలో కూర్చోబెట్టేసుకున్నాడు. రథం ఎక్కించుకున్నాడు. భూమి, ఆకాశాలు 2 అలాగా ప్రతిధ్వనించిపోయాయా అన్నట్లుగా ఆయన శంఖం పేరు పాంచజన్యం అని పిలుస్తారు. ఆయన శంఖాన్ని పాంచజన్యం అంటారు. ఆ పాంచజన్యాన్ని పూరించాట. అది ఊదాడు కృష్ణ భగవానుడు. ఈ అమ్మాయిని రథం ఎక్కించుకుని. ఎప్పుడైతే పాంచజన్యాన్ని పూరించాడో, అప్పుడు ఇది కృష్ణుడి యొక్క శంఖధ్వని అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయింది. భూమి, ఆకాశం కూడా నిండిపోయింది ఆ శబ్దంతోటి. బలరాముడు వెంటనే గబగబా దగ్గరికొచ్చేసాడు.
తమ్ముడి దగ్గరికొచ్చేసాడు. వచ్చేసి శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్వారకా నగర మార్గం పట్టాడు. ఇంకప్పుడు ఎప్పుడైతే అన్నగారు కూడా తన దగ్గరకొచ్చేసాడో, ఈ ఈ కృష్ణ భగవానుడు ఆవిడ రథం ఎక్కించేసుకుని యాదవ సైన్యం అంతా ఈయన వెనకాలొచ్చేసింది. చేత ఈ కృష్ణుడి యొక్క ఈ శంఖాన్ని పూరించాడు గదా! పూరించడంతోటి ఆ శంఖధ్వని ఎప్పుడైతే విన్నారో, ఈ యాదవులందరికీ తెలుసు ఇది కృష్ణ భగవానుడి యొక్క శంఖం అని చెప్పి, ఆ శంఖధ్వని అని తెలుసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈయన వెనకాలొచ్చేసారు. వచ్చేసి అందరూ కలిసి ద్వారకా నగర మార్గం ఎటుందో ఆ మార్గంలోకి వెళ్ళిపోయారట. ఆ మార్గం ద్వారా వెళ్ళిపోతున్నారు. అప్పుడు జరాసంధుడు నాకు లోబడి భూపాలకులందరూ వెన్నుని విక్రమాటోపం సహించలేకపోయారు. అప్పుడు ఈ జరాసంధుడికి స్నేహం చేసిన రాజులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదేమిటి ఈ కృష్ణుడు ఇలా వచ్చాడు, అలా ఈవిడ్ని చక్కగా ఎత్తుకుపోయాడు అని చెప్పి సహించలేకపోయారట. ఏమిటిది మనం ఇంకా ఇలా ఇక్కడ చూస్తూనే ఉన్నాం అని నేను ఏం జరుగుతోందో మనకు అర్థం కాకుండా ఈ కృష్ణుడు పట్టుకుపోయాడేమిటి ఈవిడ్ని రుక్మిణీదేవిని అని చెప్పి వాళ్ళందరూ సహించలేక ఇలా కృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుపోవడం ఆ, వాళ్ళ వాళ్ళు బాధపడుతున్నారట. అదిగో గొప్ప సింహముల కీర్తిని మృక్కడి మృగాలు హరించిన విధంగా గొల్లవాళ్ళు మన యశస్సుని దోచుకొని కన్యనెత్తుకొని కావరంతో కదిలి పెడుతున్నారు. చూడు వాళ్ళందరూ ఎంత కావరంతో ఉన్నారో ఆ గోపాలురందరూను గొల్లవాళ్ళందరూను అంత కావరంతోటి ఈ సింహాల కీర్తిని ఈ మనందరం సింహాల లాంటి వాళ్ళం. మనందరి కీర్తిని ఒక పక్కకి తోసేశారు. భంగపాటు చేసేశారు మనందరినీను. చేసేసి ఈ గొల్లాళ్ళు మన యశస్సుని దోచుకున్నారు. దోచుకుని కన్యనెత్తుకుని కంటకావరంతోటి వెళ్ళిపోతున్నారు. చూడండని చెప్పి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారట. ఇప్పటికి కొరగాని మన ప్రతాపం మరి అప్పటికి మనం ఇప్పుడు ఏమీ చేయలేకపోయాం. చేతులు ముడుచుకు కూర్చున్నాం. మన ప్రతాపం ఊరికే కబుర్లు చెప్తాం. మన ప్రతాపం ఏముంది మనకి? ఎందుకు మన ప్రతాపం? ఇప్పుడు చూపించాలి. ప్రతాపం చూపించలేకపోయాం. ఇప్పుడు మనం ఎందుకు పనికొస్తాం? అనుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే. మన శస్త్రాస్త్రాలు మంటలో వేయడానికా? మనకి ఉన్నాయి శస్త్రాస్త్రాలు. ఎందుకు అవన్నీ మంటల్లో పారేయాలి. అంతకు తప్పించి అవి ఎందుకు పనికిరావు. సన్నని నడుము గల ఆ కన్యను వారి బారి నుంచి తప్పించలేకపోతే సందుగొందుల్లో సైతం మనల మనలని ప్రజలు పరిహసిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా ఏ సందులో చూసినా, ఏ గొంతులో చూసినా, ఏ ఇంట్లో చూసినా మన మాటలే చెప్పుకుంటారు. వీళ్ళు చవట దద్దమ్మలు. దద్దమ్మలయ్యి అలా చూస్తూ కూర్చున్నారు ఈ రాజులందరూను. కృష్ణుడు చక్కగా వచ్చి ఆవిడ్ని ఆ సన్నని నడుము గల రుక్మిణీదేవిని ఎత్తుకొని తీసుకుపోయి రథంలో కూర్చోబెట్టి ఆయన ఆయన ద్వారకా నగరానికి తీసుకుపోయాడు అని ఈ కథలే చెప్పుకుంటారు. మన కథలే చెప్పుకుంటారు అని చెప్పి వీళ్ళు ఒకళ్ళతోటి ఒకళ్ళు చెప్పుకుని బాధపడుతున్నారు. ఈ విధంగా ఒకరికొకరు చెప్పుకుని రోషాలు మనసుకు ఎక్కించుకున్నారు. మనకి ఓ రోషమైనా లేదు. అయ్యో! పగవాడొచ్చి తీసుకుపోతున్నాడు ఈ పిల్లని. మన శిశుపాలుడికి ఇస్తారనుకున్నాము. అనుకునొచ్చాం మనం శిశుపాలుడి వెనకాల. కానీ ఆయన తీసుకుపోతుంటే కృష్ణుడొచ్చి తీసుకుపోతూ ఉంటే ఆ యాదవుడు మనం చూస్తూ నిలబడ్డాం. ఏమీ చేయలేకపోయాం. పూనిక వహించారు. వాళ్ళు కవచాలు ధరించారు. అప్పటికి వాళ్ళకి కొంచెం పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి గబగబా మనం ఇప్పుడు పూనుకోవాలి. ఇప్పుడు కృష్ణుడిని ఎదిరించాలి. ఎదిరించి ఆ పిల్లని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు అప్పటికి అనుకున్నారు. మనసులో అనుకుని కవచాలు కట్టుకున్నారు ఒంటికి. యుద్ధం చేయాలంటే మరి కవచాలుండాలి. లేకపోతే చస్తారు. విండ్లు మొదలైన యుద్ధ సాధనాలను పట్టుకున్నారు. ఆ విండ్లు, బాణాలు అవన్నీ తీసుకున్నారు. ప్రజ్ఞలు పలికారు. నేను గొప్ప అంటే నేను గొప్ప. నేను బాగా యుద్ధం చేస్తానంటే నేను బాగా ముందు నేనెడతానంటే నేనెడతానని చెప్పి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళ కంటే ఒకళ్ళు గొప్ప కబుర్లు చెప్పుకున్నారు. జరాసంధుడు మొదలైన రాజులందరూ చతురంగ బలాలతోటి యాదవ వీరులను వెంబడించారు. ఈ కృష్ణ భగవానుడి యొక్క యాదవ సైన్యాన్ని వీళ్ళందరూ కూడా ఈ జరాసంధుడు మొదలైన రాజులందరూ కూడా తరుముకెళ్ళారు. నిలవండి, నిలవండి అని ధిక్కరించి, హూంకరించి పలికారు. వాళ్ళని
నిలవండి, నిలవండి ఎక్కడికి పోతున్నారు? ఉండండి. మేమొస్తున్నామని చెప్పి, వీళ్ళొస్తున్నారు కానీ వాళ్ళు ఆగమంటే ఆగుతారేటి? వీళ్ళు అలా హూంకరిస్తూ వాళ్ళ వెనకాలే వెళ్ళారట. శైలాల మీద జలధారలు వర్షించే మేఘాల మాదిరి వారు శరవర్షం కురిపించారు. వాళ్ళేం చేశారు, ఈ కొండల మీద వర్షం చక్కగా ధారలులా ధారలు ధారలులా పడుతూ ఉంటాయి. కొండ పైన పడిన వర్షం. అంటే కొండ ఎత్తుగా ఉంటుంది. ఆ పల్లంలోకి నీరు ప్రవహిస్తుంది కనుక, ఆ కొండల మించి చక్కగా ధారలు కిందకి పడుతూ ఉంటాయి. అలాగా వాళ్ళు బాణవర్షాన్ని కురిపించారట. అప్పుడు యాదవ సైన్యంలోని సేనాధిపతులు చాపాలు ఎక్కుపెట్టి ధనుష్ట్రంకారం గావిస్తూ నిలబడ్డారు. అప్పుడు ఈ యాదవ సైన్యం వాళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళ మీదకి వాళ్ళ అక్కడ ఈ యాదవ సైన్యంలో ఉన్న సేనాధిపతులు వాళ్ళు చాపాలు అంటే బాణాలను ఎక్కుపెట్టి ధనస్సంకారం చేశారట. ధనస్సు యొక్క తాడు లాగి వదిలిపెట్టారు. లాగితే చాలా పెద్ద శబ్దం వస్తుందన్నమాట. ఇలా యుద్ధం ప్రారంభమైంది. ఏమవుతుందో తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఉంటాను. జై శ్రీరామ్.